పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఓవైపు శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలో ఇరాన్ ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతోంది. న్యూజిలాండ్ బెల్జియంతో ఇరాన్ ఆడిన మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఓటమి లేకుండా ముందుకు సాగుతూ ఉండడంతో ఇంకా నాకౌట్ రేసులోనే ఉన్న ఈ జట్టు తర్వాతి మ్యాచ్లో ఈజిప్ట్ తో పోటీ పడనుంది. కాగా లాస్ ఏంజలస్ లో బెల్జియంతో మ్యాచ్ అనంతరం లాకర్ రూమ్ లో ఇరాన్ జట్టు ఉద్వేగపూరిత లేఖ నుంచింది. ఆ లేఖలోని సందేశాన్ని ఇరాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ తాజాగా విడుదల చేసింది. టోర్నీలో తమకు లభించిన ఆతిథ్యానికి ఇరాన్ ఆ లేఖలో కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించిన ఆ జట్టు శాంతి కోసం అభ్యర్థించింది. వేల సంవత్సరాల నాటి ప్రాచీన పర్షియా నుంచి ఇప్పటి వరకు ఇరాన్ స్ఫూర్తి సజీవంగా స్థిరంగా ఉంది. ఎంతో గర్వంగా లాస్ ఏంజలస్కు వచ్చాం, సగౌరవంగా పోటీ పడ్డాం, హుందాగా ఈ నగరాన్ని వీడుతున్నాం. ఇరాన్ జట్టుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అన్ని దేశాల మధ్య శాంతి, స్నేహం, పరస్పర గౌరవం వర్ధిల్లాలని కోరుకుంటున్నామని టెహ్రాన్ రాసుకొచ్చింది. అలాగే #168 మెనా పదాలను జోడించింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు మినాబ్లోని ఓ పాఠశాలను అమెరికాకు చెందిన తోమ్హాక్ క్షిపణి తాకింది. ఈ ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు, టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాదాన్ని ఉద్దేశించే మినాబ్ 168 పదాలను ఆటగాళ్లు తమ లేఖలో ప్రస్తావించారు. ఇదిలా ఉంటే టోర్నమెంట్లో భాగంగా ఇరాన్ వసతి ఏర్పాట్లు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. ఆ జట్టు ఒకేసారి 48 గంటలకు మించి అమెరికాలో ఉండేందుకు ఇమిగ్రేషన్ అధికారులు అనుమతించలేదు. దాంతో ఇరాన్ జట్టు ప్రతి మ్యాచ్ కోసం మెక్సికోలోని టిజువానా నుంచి సరిహద్దులు దాటి అమెరికాకు వస్తుంది. అలాగే జట్టు వెంట వచ్చే ప్రతినిధులు వీసా తిరస్కరణ వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ దాటుకుని ఫిఫా ప్రపంచ కప్లో ఇరాన్ టీం గట్టి పోటీస్తుంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి.